హరే కృష్ణ. ఒకరోజు ఒక తాబేలు సముద్రం ఒడ్డున బీచ్లో అలా 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 నడుచుకుంటూ పోతుంది. ఆ నడుచుకుంటూ వెళ్తూ ఒకసారి వెనకకు తిరిగి చూసుకుంటూ వెళ్తుంది. ఏం గమనిస్తుంది అంటే తన యొక్క పాదాల యొక్క గుర్తులు, ఏదైతే ఫుట్ ప్రింట్స్ అంటామో, అవి అక్కడ వస్తూ ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే చూడ్డానికి ఒక పువ్వుల తీగలా ఉన్నాయి. అది చూసి ఆ తాబేలు చాలా సంతోషపడుతుంది. ఎంత మంచి ఫుట్ ప్రింట్స్ నై ఉన్నాయి, కాలు గుర్తులు అని సంతోషపడుతుంది. కానీ అనుకోకుండా సడన్గా సముద్రం నుండి ఒక పెద్ద అలలేసి ఈ తాబేలు యొక్క కాలి ముద్రల పైన, ఫుట్ ప్రింట్స్ పైన పడి తన కాలి ముద్రలన్నింటినీ చెరిపివేసింది. అప్పుడు ఆ తాబేలు చాలా బాధతో, చూడు సముద్రం, నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి అని అనుకున్నాను. నేను ఎల్లప్పుడూ గత కొన్ని సంవత్సరాల నుండి నేను ఇక్కడే బతుకుతున్నాము. మరి నువ్వు నా స్నేహితుడు అయినప్పుడు నా యొక్క ఈ కాలి ముద్రలను తొడపడానికి నీకు మనసెలా వచ్చింది అని సముద్రాన్ని తాబేలు అడిగింది. అప్పుడు ఆ సముద్రం చెప్పింది, నేను నీ ప్రాణ స్నేహితున్నే. ఎందుకు అనంటే నువ్వేమో నీ యొక్క కాలి ముద్రలను చూస్తూ మురిసిపోతూ సంతోషిస్తూ ముందుకు వెళ్తున్నావు, సరే. కానీ నువ్వు గమనించని విషయం ఏంటంటే అదే కాలి ముద్రలను గమనిస్తూ వెనకాల వేటగాడు వస్తున్నాడు. ఒకవేళ నీ కాలి ముద్రలు అతనికి కనిపిస్తే నీ వెనకాలనే వచ్చి నిన్ను పట్టుకుంటాడేమో అనే భయంతో నేను వెంటనే ఒక అల రూపంలో వచ్చి నీ కాలి ముద్రలను చెరిపివేశాను. అంటే నేను నిన్ను కాపాడాను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అని చెప్పిందట. అంటే చూడండి, కొందరు ఇప్పుడు తాబేలు యొక్క మనస్పర్ధ ఏ విధంగా వచ్చింది, సముద్రం నా స్నేహితుడు కాదు అని అనుకుంది అతను చేసిన ఆ పని వల్ల. అట్లాగే మన జీవితంలో కూడా కొందరు నచ్చని పని చేసి ఉంటారు, కానీ దాని వెనకాల వాళ్లకు మన మీద ఉన్న ప్రేమను గుర్తించాలి కానీ వారు చేసిన పనిని కాదు. ఏ విధంగా అయితే తాబేలును సముద్రం రక్షించిందో అదే విధంగా మనల్ని కూడా మన యొక్క తల్లిదండ్రులు, మన గురువులు కొన్ని పనుల ద్వారా నచ్చరు, కానీ వాళ్ళు మన కోసమే ఆ పని చేస్తారు అని గుర్తించుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మంచిగా శ్రద్ధగా అర్థం చేసుకోండి. హరే కృష్ణ.